తాడిపత్రి ప్రాంతంలో ఉన్న దేవాలయాలు, చర్చిలు, మసీదుల ఆస్తుల పరిరక్షణకు కృషి చేస్తున్నారని అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జెసి ప్రభాకర్ రెడ్డి తెలిపారు. అన్ని ఆస్తులను బహిర్గతం చేస్తానన్నారు. దేవాలయాలు, మసీదులకు వందల ఎకరాల భూములు ఉన్నాయని వాటిని అన్యాక్రాంతం కాకుండా కాపాడతామన్నారు. దేవాలయాలు, మసీదులకు ప్రతి సంవత్సరం ఎంత ఆదాయం వస్తున్నాయో తెలియని పరిస్థితి నెలకొందన్నారు. అన్యాక్రాంతం చేశారు, పలుగొట్టి గిలుగొట్టి చేసే పరిస్థితి లేదు కాబట్టి అక్కడుండే వాల్యూ ప్రకారం అందరినీ రిక్వెస్ట్ చేస్తాను, డబ్బులు కట్టి ఇది కానీ ఇప్పుడు ఆంజనేయ స్వామి మాన్యం ఉంది, దాన్ని కూడా ట్రై చేస్తున్నా. నేను భక్తాదులకి, పిల్లలకు ఎక్కడెక్కడ ఏ గుళ్ళకు, ఏ మసీదులకు, ఏ చర్చిలకు ఏమున్నాయో అది తెచ్చేదానికి ఇదంతా మొత్తం ఒప్పుకోడుది. హిందూది ఇదంతా ఒప్పుకోడు, ముస్లింది. ఎందుకంటే పబ్లిక్ గా మొత్తం ముందర పెట్టాలనే ఉద్దేశంతోనే పూజావరు లేదు, గిజావరు లేదు, ఒకరికి సర్టిఫికెట్ లేదు, ఏం లేదు. ఇది హిందువులు అట్లా అన్ని తీసి పెడుతున్నా. చర్చలు కూడా తీస్తున్నా. చర్చలు ఎక్కువ ఏమున్నాయంటే ఒక 4-5 ఉన్నాయి. కొద్దిమంది ఎవరంతా వాళ్ళు పెట్టుకున్నారు. అయినా కానీ దాన్ని కూడా మేము పకడ్బందీగా చేయాలా, ప్రజలకు తెలియాలా. తెలుసుకోకపోతే ఎట్లా చెప్పేవాళ్ళు ఎవరు చెప్పండి. ఇది క్రిస్టియన్స్, ఇది ఎక్కడి నుంచి వస్తారో తెలియదు, ఏమొస్తారో తెలియదు. పూజారులు గాని, పూజావర్లు గాని, మాస్టర్లు గాని వాళ్ళకి ఏముందో ఏమి లేదో నాకు తెలియదు. దయచేసి సొంతం మన ముస్లిం పిల్లలు బాగా చదువుకొని బాగుంటే వాళ్ళని పెట్టుకోవడం ఇది చేస్తున్నా. వాళ్ళకి మన ఊరి మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. ఎవరో వస్తారు పోతారు. మా దాంట్లో కూడా మేము కూడా అన్ని మారుస్తున్నాం. ఈ ప్రదేశంలో ఉన్న వాళ్ళకి అన్ని తెలిసిన వాళ్ళకి, ఈవెన్ పాస్టర్లు అన్ని